ఒక తెలివైన బుజ్జి గుర్రపిల్ల ఉండేది. అది ఒకరోజు మందతో కలిసి అడవిలోకి మేతకు వెళ్ళింది. అది చాలా అల్లరిది కూడా. అందుకే మందతో కలిసి ఉండకుండా అటు ఇటు పరిగెడుతూ పొదల్లోకి పోయింది. అక్కడే ఉన్న సింహం దాన్ని చూసి ముందుకు దూకింది. అది చూసిన గుర్రపిల్ల పోయింది. కానీ తెలివైంది కనుక ఒక ఉపాయం ఆలోచించింది. సింహం మామ, నేను నీకు నాకు సంబంధించిన 3 నిజాలు చెప్తాను. అవి నిజమేనని నువ్వు కూడా ఒప్పుకుంటే నన్ను చంపకుండా వదిలేయాలి, సరేనా అంది. నీకు నాకు సంబంధించిన నిజాలా? ఏంటో చెప్పు ముందు అంది సింహం కుతూహలంగా. నువ్వు నీ స్నేహితులతో ఇవాళ నేను ఒక గుర్రపిల్లని చూశాను, కానీ దాన్ని చంపకుండా వదిలేశాను అని చెబితే వాళ్ళు నమ్మరు. నిజమేనా అంది గుర్రపిల్ల. నిజమే అంది సింహం. నేను నా స్నేహితుల దగ్గరికి వెళ్ళి ఇవాళ నన్ను ఒక సింహం చూసింది, కానీ అది నన్ను చంపలేదు అని చెబితే వాళ్ళు నమ్మరు. ఇది నిజమేనా అంది. నిజమే అంది సింహం. నువ్వు ఇప్పుడే ఏదో తిన్నావు, ఎక్కువ ఆకలి లేదు కనుక నాతో ఇలా మాట్లాడుతున్నావు, ఇది నిజమే కదూ అంది గుర్రపిల్ల. దాంతో సింహానికి నవ్వొచ్చింది. తన ముందు నిలబడి మాట్లాడుతున్న గుర్రపిల్ల ధైర్యానికి ముచ్చటేసింది. నీ చివరి ప్రశ్న కూడా నిజమే, నిన్ను చంపనిలేపో అని